గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా 23,000 కోట్లు అంటూ 12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం, 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్, 3,500 కోట్లతో లోరియల్ జీసీసీ, 1000 కోట్లతో సర్గాడ్ విమానాల మరమ్మత్తు యూనిట్, దావోస్ వేదికగా రెండో రోజు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి అంటూ ఏ సంస్థ నుంచి ఎంత పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు, ఒప్పందం కుదిరింది అనేది ఈ వార్త. సీఎం రేవంత్ రెడ్డితో వివిధ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి అంటూ వార్తను హైలైట్ చేశారు. ఓవరాల్గా చూస్తే 23,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆకర్షించడం జరిగింది అనేది ఈ వార్త సారాంశం అనుకోవచ్చు. ఇక మేము అడుగుతుంది ఒక ఐసు ముక్క అంటున్నాడు ట్రంప్. అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే. గ్రీన్లాండ్ స్వాధీనానికి సంబంధించి ఇది నాటో అంగీకరించాల్సిందే, దానికోసం బలప్రయోగం చెయ్యము, దావోస్ సదస్సులో ట్రంప్ స్పష్టం చేశారు అనేది ఈ వార్త. ఇక క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంసిద్ధత, మూసీ పునరుజ్జీవనంలో భాగస్వామ్యంపై ఆసక్తి, సెమీ కండక్టర్ ఈవీలలో కొత్త యూనిట్ల ఏర్పాటుపై చర్చ, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సీఎం భేటీకి సంబంధించి ఈ వార్త. మరోవైపు ఏదైతే ఈ బొగ్గుగని సైట్ విజిట్కు సంబంధించి స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుంది అనేది నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అయితే సింగరేణి యాజమాన్యమే ఇవ్వాలన్న నిబంధనతో అవినీతికి బాటలు వేశారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి ఏదైతే 9 బ్లాక్కు సంబంధించి వివాదం నడుస్తుందో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి స్పందించాలి, విచారణ జరిపించాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయో నిన్న మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తుకు ఓకే అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక రెవెన్యూ కోటాలో 16 మందికి ఐఏఎస్లుగా పదోన్నతి, ఉత్తర్వులు జారీ చేసిన డిఓపిటి. ప్రపంచంతో పోటీ పడేలా విద్యను అందిస్తాం, అత్యుత్తమ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలని అన్ని వర్గాల విద్యార్థులకు అందేలా చూస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నిన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో 200 కోట్లతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ క్రమంలో మాట్లాడినప్పుడు ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యను అందిస్తాము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఉప ముఖ్యమంత్రి. అదే వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఇక్కడ మనకు టాప్లో ట్రంప్కు యూరప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంతో మాదంతా ఒక్కటే మాట, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం చేసిన ప్రకటన ఇది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్పై ఫైర్ అయ్యారు. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు, అంతర్జాతీయ నిబంధనలను ధ్వంసం చేస్తున్నారు, అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తే లేదు, మన వద్ద కూడా బలమైన ఆయుధం ఉంది, ఇతర దేశాలు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశించడాన్ని కఠినతరం చేద్దాం, ట్రేడ్ బజూకాను వాడుదాం. మెక్రాన్ చేసిన వ్యాఖ్యలివి. ఇక ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకుంటున్నారు, పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తున్నారు, ఇది ఎంతో కాలం కొనసాగదు అని చెప్పేసి అటు కెనడా ప్రధాని కార్నీ కూడా మాట్లాడడం జరిగింది. మా మీద పన్ను వెయ్యండి, 24 దేశాల పన్నుల లేఖ అంటూ ఏదైతే గ్రీన్లాండ్కు సంబంధించిన అంశం ఉందో ఒకవైపు ట్రంప్ అంటున్నారు అది మాకు రక్షణ కోసం, అక్కడ ఉన్నటువంటి ఖనిజాల కోసం కాదు మేము అడుగుతోంది అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సుంకాల మూతతో ఆల్మోస్ట్ నాటో దేశాలే అది మాకు అప్పగిస్తారు అన్నటువంటి ధీమాతో ట్రంప్ ఉన్నారు. మరోవైపు ఇటు ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట, ఇక్కడ ట్రంప్కు బానిసేం కాదు మేము అని చెప్పేసి వాళ్ళు ప్రకటన రిలీజ్ చేశారు. చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక పని జరగకపోతే ఆల్మోస్ట్ టారిఫ్ల మూత మోగిస్తున్న ట్రంప్ మొన్న కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. లైక్ 200% సుంకం తప్పదు అని చెప్పేసి హెచ్చరించారు. సో డెఫినెట్గా నాటో దేశాలే మాకు అప్పగిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. అండ్ ఈ క్రమంలో మళ్ళీ ఈ నోబెల్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక తెలంగాణలో స్టీల్ ప్లాంట్ అంటూ 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుంది. 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే దాంతోపాటు 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్, 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ
సర్గాడ్ ఎంఓయూ కుదుర్చుకుంది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ అంటూ ఈ వార్తనిచ్చారు. రెండో రోజు సీఎం బృందం బిజీగా దావోస్లో గడిపింది. పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు, పలు ఒప్పందాలు చేసుకున్నారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇక్కడ ముందుగా వెనక్క ఎటు తేలని ట్రిపుల్ భవితవ్యం అంటూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా రీజనల్ రింగ్ రోడ్, కొలికిరాని టెండర్లు, భూములిచ్చేందుకు ముందుకు రాని రైతులు. 1933.2 హెక్టార్లకు ఎన్హెచ్ఏఐ అధీనంలో ఉంది. 46.3 హెక్టార్లేనట. ఒకవైపు రైతులు భూములిచ్చేందుకు ముందుకు రావట్లేదు, కావాల్సింది మాత్రం 1933 హెక్టార్లు కావాలి. బట్ ఉంది 46.3 హెక్టార్లే. భూసేకరణలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అంటున్న ఎన్హెచ్ఏఐ పరిహారం పెంచేందుకు ముందుకు రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 100% భూసేకరణ పూర్తయ్యాకే చేపట్టాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. మరి ముందుగా వెనక్క అనే ప్రశ్నను రేస్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక దొడ్డు బియ్యం వేలానికి గడ్డు కాలం. గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్కరూ రాలేదు. సివిల్ సప్లై అధికారుల నిర్వాకంతో ప్రశ్నార్థకంగా 1.4 లక్షల టన్నుల దొడ్డు బియ్యం. 10 నెలలుగా రేషన్ షాపులు, గోదాముల్లో మగ్గుతున్న 500 కోట్ల విలువైన బియ్యం. ప్రభుత్వం కిలోకు 24 ధర నిర్ణయించడంతో బిడ్డర్ల నిరాసక్తతకు కారణం అంటున్న అధికారులు. ఒకేలాటుగా కేటాయింపు పైన బిడ్డర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది అనేదే ఈ వార్త. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ఈనాడు ముఖ్యంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ రాజధాని అమరావతి బిల్లుండే ఛాన్స్ ఉంది. ఆ వార్తని ఇక్కడ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో వార్త వచ్చేసి అంతే ప్రాధాన్యతతో నాసా నుంచి పదవీ విరమణ చేసిన సునీతా విలియమ్స్. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె వయసు 60 సంవత్సరాలు, పదవీ విరమణ చేసినట్టు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం. పెట్టుబడులతో అభివృద్ధి, దాంతోనే సంక్షేమం సాధ్యం. జాతీయ అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఐసు ముక్క అడుగుతున్నాం. గ్రీన్లాండ్కు సంబంధించి ఇమ్మని అడగడాన్ని ఒక ఐసు ముక్క మాత్రమే అడుగుతున్నాం అనేది ట్రంప్ చేసిన వ్యాఖ్యనే ఇక్కడ హైలైట్ చేశారు. అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణ కోసం అంటున్నారు. మరోవైపు బలప్రయోగం చెయ్యము అంటున్నారు. గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే అంటున్నారు దావోస్ సదస్సులో ట్రంప్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ట్రంప్కు యూరప్ బానిస కాదు అంటూ అటు ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ అండ్ బ్రిటన్ అండ్ బెల్జియం చేసిన ప్రకటనను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒక్క మాట మీదనే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చేశారు ఒక ప్రకటన. సో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా ఫైర్ అయ్యారు. ఇక ఏపీ బ్రాండింగ్ ఎట్ దావోస్ అంటూ దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు. రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ. మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం. ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు. విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు. మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం. సంస్కరణలతోనే యువతకు ఉపాధి. సీఎం. అంతర్జాతీయ మీడియాతో బాబు మాటామంతి. ఇక లోటు 15,651 కోట్లు అంటూ గృహ వినియోగదారులపై ఆ భారం మోపం అంటున్నటువంటి డిస్కంలు. వాణిజ్య వినియోగదారుల నుంచే లోటు భర్తీ అనేది ఉంటుంది. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. భారీగా బాదుడు. మార్కెట్ విలువల సవరణకు రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి. మెమో జారీ చేసిన చంద్రబాబు సర్కార్. ఇప్పటికే గతేడాది 50% పెంపు. వరుసగా రెండో ఏడాది పెంచుతుండడంపై ఆందోళన. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి ముసుగు. పేరుకే అర్బన్ ప్రాంతాలు 90% ఏరియాను కవర్ చేస్తూ పెంపు అనేది ఈ వార్త. ఇక మళ్లీ పాదయాత్ర. వచ్చే ఏడాది ప్రజల్లోకి, ప్రజల మధ్య ఉంటాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఆ ముగ్గురికి రక్షణ పొడిగింపు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. కె ధనుంజయ రెడ్డి తదితరులకు అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.